అటు విజయనగరం వెళ్దాం. విజయనగరంలో నామినేషన్ల పర్వం ఏ విధంగా ఉంది? నామినేషన్లు ముగిశాయి. ఎక్కడెక్కడ ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనే దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది జిల్లాలో. ఈసారి టీడీపీ అక్కడ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఈ జిల్లాలో 2 పార్టీల నుంచే హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం ఉంది. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి 18 నామినేషన్లు పడ్డాయి. ఇక మిగతా ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి నామినేషన్లు దాఖలయ్యాయి, ఏ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి? మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు విజయనగరం నుంచి. శివశంకర్. చక్రి, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే విజయనగరం సంబంధించి ఒక పార్లమెంట్ స్థానం ఉంది. పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తం 13 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. అదేవిధంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 93 నామినేషన్లు అయితే దాఖలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. దీంతో అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే సాలూరు, కురుపాం 2 గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 2 గిరిజన నియోజకవర్గాలు కూడా అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పుకోవచ్చు. సాలూరులో 6 నామినేషన్లు దాఖలైతే కురుపాంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గమైన పార్వతీపురంలో కేవలం 9 నామినేషన్లు మాత్రమే దాఖలై చెప్పుకోవాలి. అయితే అత్యధికంగా విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం నియోజకవర్గం సంబంధించి పెద్ద ఎత్తున 18 నామినేషన్లు అయితే దాఖలై చెప్పుకోలేదు. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే టీడీపీ, వైసీపీకి సంబంధించి ఇక్కడైతే ప్రధానంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పోటీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్కోట్ నియోజకవర్గానికి సంబంధించి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. గజపతినగర్ నియోజకవర్గానికి సంబంధించి 10 నామినేషన్లు అయితే దాఖలై చెక్కి. అదేవిధంగా బొబ్బుల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా 10 నామినేషన్లు అయితే దాఖలయ్యని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో 93 నామినేషన్లు అయితే దాఖలయ్యని చెప్పుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివశంకర్. అది విజయనగరంలో పరిస్థితి.